గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు సొరకాయ కర్రీ. చాలా సింపుల్ డిష్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ ఎవరైనా కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కల్ని వేస్తున్నాను. తొందరగా కుక్ అవుతుందని చెప్పి నేను సన్నగా కట్ చేసుకున్నానండి. ఇష్టపడే వాళ్ళు పెద్దగా కూడా ఉంచవచ్చు ముక్కని. ఇది ఇలా కలిపిన తర్వాత నేను ఓవర్ నైట్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను నేను. టైం లేని వాళ్ళు ఒక 2-3 అవర్స్ ముందైనా పర్వాలేదు. తొందరగా కుక్ అవుతుందని చెప్పి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఈ పచ్చిశనగపప్పును కూడా ఇలాగా ఈ సొరకాయ ముక్కల మీద వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే కాస్త ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కలిపేసి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేలాగా ఎగిరిపోయేలాగా కుక్ చేసుకోండి కర్రీని. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ చపాతీలోకి, రైస్లోకి ఇష్టమైన వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక పచ్చి కొబ్బరిని ఆఖరిలో తురిమేసి వేయండి. సూపర్గా ఉంటుందండి కర్రీ మాత్రం. అసలు బిగినర్స్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే సొరకాయ నార్మల్గా ఇలా చలికాలంలో తినటం వల్ల దగ్గు జలుబులు చేస్తాయని అంటారు. అలాంటివి ఏమీ ఉండవండి. ముఖ్యంగా చెప్పాలంటే డ్రై స్కిన్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ తినటం వల్ల బాడీ అనేది చక్కగా చాలా బాగుంటుంది. అసలు డ్రై అవ్వకుండా స్కిన్ అనేది మనం కాపాడుకోవాలి అని అంటే ఇలాంటి వెజిటబుల్స్ని తినటం చాలా మంచిదండి. వాటర్ అనేది తాగుతాం, బట్ అది వేరు. బట్ ఇలా వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్ని తినటం అనేది చాలా డిఫరెంట్ అనమాట. ట్రై చేయండి రెసిపీని నేను చెప్పిన విధంగా. నిజంగా ఇష్టపడతారు. నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి. మీరు ఒకవేళ మీకు సరిపోదని అనిపిస్తే కనుక మీరు ఆయిల్ ఇంకాస్త వేసుకొని చేయండి. నాకు ఇలా సరిపోతుందని నేను ఇలా చేశాను. ఎందుకంటే నేను చపాతీలోనే తింటాను కాబట్టి. అలాగే ఈ కర్రీ అనేది జొన్న రొట్టెలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. వీక్లో అట్లీస్ట్ ఒక 4 డేస్ ఇలాగా హెల్దీగా తిని మిగతా 3 డేస్లో మీకు నచ్చినట్టుగా వండుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకొని నాన్ వెజ్ కానీ ఇంకా వేరే కర్రీస్ కానీ ఫ్యాన్సీ డిషెస్ ఏవైనా కూడా ట్రై చేయండి, పర్వాలేదు. బట్ వీక్లో అట్లీస్ట్ 4-5 డేస్ ఇలా హెల్దీ డిషెస్ని మనము హెల్దీగా కుక్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలని నేను అనుకుంటాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.